భారతదేశాన్ని ఇప్పుడు రెచ్చగొట్టాలి, మోడీ పనికిరానోడు అని చెప్పాలి, ఇట్లాంటి రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి, ఇవన్నీ నడుస్తుంటాయి. అదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఎన్విడా ఏదైతే సెమీ కండక్టర్ చిప్స్ తయారీ, ఆ ఎన్విడా సంస్థని చైనా బ్యాన్ చేసింది. చైనాలో ఎన్విడా చిప్స్ వాడొద్దని చెప్పి చైనాలో ఉన్నట్టు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేట్ కార్యాలయాలకు కూడా చెప్పేసింది. ఎన్విడా అనేటటువంటిది ఒక డిఫెన్స్ థ్రెట్ అని చెప్పుకొచ్చింది. అమెరికాలో నడిపేటటువంటి సంస్థ ఇది. భారతదేశపు టోటల్ జీడిపి కంటే ఎక్కువ. భారతదేశం ఇప్పుడు 5వ స్థానం నుంచి 4వ స్థానానికి వెళ్ళింది, 3వ స్థానానికి జీడిపి గ్రోత్లో వెళ్ళబోతున్నటువంటి సందర్భం. అయితే అందుకని భారత్ని వెక్కిరిస్తా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కొంతమంది ఎన్విడా అఫీషియల్లీ ఫస్ట్ కంపెనీ ఇన్ ద హిస్టరీ $4.5 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ సంపాదించింది. సైజులో చూస్తే ఇండియా జీడిపి కంటే ఎక్కువ అన్నటువంటి వెటకారం చేస్తున్నారు. అంటే దాని ఎదిగింది అని చెప్పేందుకు ఇండియాని వాడుతున్నారు కరెక్టే. కానీ ఎన్విడా అనేటటువంటిది 150 కోట్ల జనాభాని పరిపాలించలేదన్న సంగతి తెలియాలా.